న్యూస్ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో గతంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ గాంధీ అంబేద్కర్ విగ్రహాలు అధికారులు ప్రారంభించకుండానే తొలగించారు. ఎన్నేళ్లుగా ముసుగు వేసి ఉన్న విగ్రహాలు అక్కడి నుంచి తొలగించి ప్రధాన కార్యాలయంలో ఉన్న పార్కులో ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో దాదాపుగా 12-13 సంవత్సరాల నుంచి 3 విగ్రహాలు ముసుగుతో కూడుకుని ఉండే, కానీ ఎట్టకేలకు దానికి ఉపశమనం లభించిందని చెప్పుకోవచ్చు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం మేయర్ ఎంట్రన్స్ వద్ద 3 విగ్రహాలు గతంలో బండా కార్తికరెడ్డి మేయర్గా ఉన్నప్పుడు, అంటే 2009 నుంచి 2011-12 మధ్యలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అప్పుడు దీంతో ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ వాళ్ళు ఇటువైపున గాంధీజీ విగ్రహం, అటువైపున అంబేద్కర్ విగ్రహం పెట్టడంతో ఇది కొంత టెక్నికల్ సమస్య ఏర్పడింది. రాష్ట్ర స్థాయి నేతనేమో అంత పెద్ద విగ్రహం పెడితే జాతీయ స్థాయి నాయకులు కాబట్టి లేదా నేతలకు సంబంధించిన విగ్రహాలు అంబేద్కర్తో పాటు గాంధీజీ విగ్రహం పక్కన ఉండడంతో అది కాస్త వివాదంగా మారింది. దీంతో వాళ్ళందరూ కూడా ముసుగుని పూర్తి స్థాయిలో కప్పేశారు. 2012 నుంచి దాదాపుగా ఇప్పటి వరకు, అంటే దాదాపుగా 12-13 సంవత్సరాల నుంచి మొత్తం ముసుగుతో ఉన్నటువంటి విగ్రహాలను ఇటీవల స్టాండింగ్ కమిటీలో ఈ 3 విగ్రహాలను ఇక్కడ నుంచి తొలగిస్తామనేటువంటి అంశాన్ని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం మనం ఈ విగ్రహాలు తీసేసినట్టు తర్వాత ప్రస్తుతం పరిస్థితి చూడొచ్చు. మొత్తం ఆ డెబ్రిస్ ఇక్కడ కనిపిస్తుంది. సో వైఎస్ఆర్ విగ్రహాన్ని తీసుకొని మనము ప్రస్తుతం రైట్ సైడ్ చూస్తున్నాం కదా, ఇటువైపున ఈ గ్రీనరీ ఉన్నటువంటి ప్రాంతంలో వైఎస్ఆర్ విగ్రహం పెట్టేటువంటి అవకాశం ఉంది. మరోవైపున మనము ఇటు లెఫ్ట్ సైడ్ గమనిస్తే మహాత్మా గాంధీ విగ్రహం ఇక్కడ పెట్టబోతున్నాము అనేది జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులతో మేయర్ చర్చించినట్టు తెలుస్తుంది. సో అదేవిధంగా అంబేద్కర్కి సంబంధించినటువంటి విగ్రహం కమిషనర్ ఎంట్రన్స్ వైపు పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. అంటే మనం ప్రస్తుతం ఈ బిల్డింగ్ చూస్తున్నాం కదా, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం, దీనికి ఎగ్జాక్ట్గా అవతల వైపు, అంటే ఆపోజిట్ వైపు అంబేద్కర్ విగ్రహం పెట్టబోతున్నట్లు అధికారులు భావిస్తున్నారు. మేయర్తో చర్చించిన తర్వాత దీనిపైన ఫైనల్ నిర్ణయం తీసుకుంటామనేది వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ 3 విగ్రహాలు ఇప్పటికే తొలగించి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోనే భద్రపరచాము అనేది వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. 12-13 సంవత్సరాల నుంచి ఒకే చోట ముసుగులతో ఉన్నటువంటి విగ్రహాలను ఎప్పుడు తీస్తారు అని దళితులు కానీ వివిధ సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూడా అనేక సార్లు విజ్ఞప్తి చేశారు, అనేక సార్లు ధర్నాలు కూడా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఎట్టకేలకు ఇప్పుడు మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఇటీవల కూర్చున్నటువంటి స్టాండింగ్ కమిటీ సభ్యులందరూ కూడా ఏకవాక్య తీర్మానం, అంటే అందరూ కలిసి కూడా ఈ 3 విగ్రహాలను ఇక్కడ నుంచి తొలగించి వాళ్ళ గౌరవం, వాళ్ళ స్థాయి ఏ విధంగా ఉందో ఆ విధంగా అంత మంచి విగ్రహాలు మళ్ళీ ఏర్పాటు చేసి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోనే వివిధ చోట్లలో ఏర్పాటు చేయాలని చెప్పారు. సో ఈ 3 విగ్రహాలు ఎక్కడి నుంచి తీసేశారో ఇక్కడ పెద్దగా ఫౌంటైన్ రాబోతుంది అనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే 2-3 నెలల్లో ఈ ఫౌంటైన్ కూడా అందుబాటులోకి రాబోతుంది అనేది వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు అంబేద్కర్, గాంధీజీతో పాటు రాష్ట్రానికి వైఎస్ఆర్ చాలా సేవలు అందించారు, పేదలకి విశేషమైనటువంటి పథకాలు అందుబాటులోకి తీసుకువచ్చారనేటువంటి అంశాన్ని అధికారులు, నాయకులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి 3 విగ్రహాలను కూడా ఇక్కడి నుంచి తొలగించాం కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ఇదే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ప్రాంగణంలోనే ఒక్కొక్క చోట ఏర్పాటు చేయబోతున్నాము అనేది మేయర్ గద్వాల విజయలక్ష్మి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ఉపశమనం లాగా అనిపించిందని చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్ విగ్రహం, మహాత్మా గాంధీ విగ్రహం, అంబేద్కర్ విగ్రహం 3 విగ్రహాలను ఇక్కడ నుంచి తొలగించి 3 చోట్ల ఏర్పాటు చేయబోతున్నట్లు గద్వాల విజయలక్ష్మితో పాటు అధికారులు కూడా స్పష్టం చేశారు. ఈ 3 విగ్రహాలను కూడా ఎక్కడా కూడా పడేయలేదు, వీటిని ప్రధాన కార్యాలయంలోనే భద్రపరచాము అనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఓవరాల్గా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నుంచి 3 విగ్రహాల తొలగింపుకు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్. కెమెరామెన్ వినోద్తో శ్రవణ్, బిగ్ టీవీ, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి.